నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. గడిచిన 24 గంటల్లో మనకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. మరి ముఖ్యంగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల వర్షపాతం నమోదు కాగా గరిష్టంగా విజయనగరంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ శ్రీకాకుళంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక రాయలసీమలో కొన్ని చోట్ల వర్షపాతం నమోదు కాగా వైఎస్ఆర్ జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక ఈరోజు చూసినట్లయితే నిన్నటి రోజున పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో గల అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా బలపడింది. ఇది గంటకి 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ప్రస్తుతం 18.2 డిగ్రీల అక్షాంశం అలాగే 86.8 డిగ్రీల రేఖాంశం వద్ద కళింగపట్నంకి 280 కిలోమీటర్ల తూర్పుగాను, గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలోను, పారాడీప్కి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో దాదాపుగా ఉత్తర దిశలో ఉత్తర ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం వైపు కదిలి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ల మధ్య అనగా పూరి మరియు డిగా మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. ఇక రుతుపవన ద్రోణి అనగా సగటు సముద్ర మట్టంలో ఉన్నటువంటి రుతుపవన ద్రోణి ఈరోజు బికినీరు నుండి పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో గల వాయుగుండం గుండా ప్రయాణిస్తూ ఉంది. ఇక వీటి ఫలితంగా రాబో రోజులకి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు చూసినట్లయితే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల ఈరోజు మరియు రేపు కురవటానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ఈరోజు అనగా 8వ తారీఖు సెప్టెంబర్న విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడలలో భారీ నుండి అతి భారీ వర్షాలు, ఏలూరు, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున అనగా 9వ తారీఖు సెప్టెంబర్న భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో కురిసే అవకాశం ఉండగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే కాకినాడ, ఈస్ట్ గోదావరిలలో భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 3వ రోజున అనగా 10వ తారీఖున విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏవైనా పాడుబడ్డ కట్టడాలు కానీ లేదా పాడుబడ్డటువంటి నిర్మాణాలు నెలకొరగడానికి అవకాశం ఉంది. అలాగే మరి ముఖ్యంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్లలో, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు ఈరోజు రేపు ఉన్నందువల్ల కొండ చర్యలు కూడా విరిగిపట్టడానికి అవకాశం ఉంది. అలాగే విద్యుత్ స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలు నెలకొరగడానికి అవకాశం ఉంది. చెట్లు విరిగిపడే అవకాశం ఉంది. అలాగే లోతట్టు ప్రాంతాలు కానీ లేదా గోదావరి, మరి ముఖ్యంగా గోదావరి తీర ప్రాంత పరివాహక ప్రాంతం కూడా వరదలతో నిండి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ వరదలు అలాగే నదులు ఉప్పొంగడం వల్ల రహదారులు కూడా పాక్షికంగా దెబ్బతిండే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా అత్యంత అవసరమైతే తప్ప ప్రజలెవరు బయటికి రాకూడదని తెలియజేస్తున్నాం. అలాగే చేపల పెంపకదారులు, అలాగే పట్టుపురుగు పెంపకదారులు, అలాగే వ్యవసాయ రైతులు, దైనందిన కూలీలు, ట్రక్ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి. ఈరోజు రేపు కూడా మనకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో మనకు ఉరుములతో కొన్ని మెరుపు కూడా సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే సముద్రంలో మరి ముఖ్యంగా వాయువ్య, ఈశాన్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇవి ఈరోజు రాత్రికి మరికొద్దిగా పెరిగి గంటకి 50 నుండి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కాబట్టి 11వ తేదీ వరకు బంగాళాఖాతంలో కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వెంబడి కూడా ఎవరు మత్స్యకారులు చేపలకు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎవరైనా వేటకు వెళ్ళి ఉంటే తిరిగి రావాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం.